మామ నేను మీకు మంచి చేయాలని చూస్తే ఎన్నెన్నో దుష్టశక్తులు ఎన్నెన్నో సైతాన్లు అడ్డొచ్చి రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి మామ. ఎందుకు అంటే మన మామాస్ కి నేను మంచి చేస్తున్నాను అని చెప్పి అనమాట. బట్ ఎవ్వడేం వచ్చినా ఎవ్వడేం పీక్కున్నా సరే నేను చేయాలనుకున్న పని ఖచ్చితంగా చేస్తా, నీతిగా నిజాయితీగా చేస్తా మామ. అది మీకు తెలుసు, మీకోసం చేయాల్సింది చేస్తా మామ, ఇది మాత్రం పక్కా. అభిషేకం, సాష్టాంగ నమస్కారాలు, ప్రదక్షిణలు అన్ని కంప్లీట్ చేసి అమ్మవారికి నమస్కారం పెట్టుకుని ఫైనల్ గా పక్కన కూర్చుని మనస్ఫూర్తిగా ఒక్క 5 to 10 minutes మనసును లగ్నం చేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లో మైండ్ లోకి రాకుండా అమ్మవారిని తలుచుకుని మనం కావాలనుకున్నవి, మనం కోరుకున్నవి, మనం ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నామో, ఎవరికైతే బాగోవాలనుకుంటున్నామో, మన కోరికలు కోరుకున్నామో, పక్కన వాళ్ళ కోరికలు కోరుకున్నామో ప్రతి ఒక్కటి కూడా స్మరించుకుంటూ అమ్మవారిని మెడిటేషన్ తో దగ్గర అవ్వాలి అమ్మవారికి. సో ఇది మామ మనస్ఫూర్తిగా ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దు, వస్తాయి బట్ రానికుండా ఉండడమే కదా మన యుద్ధం అంటే. సో యుద్ధంలో మనమే గెలవాలి, మన శత్రువు గెలవకూడదు, మనం మాత్రమే గెలవాలి. సో అట్లా మెడిటేషన్ కంప్లీట్ చేసుకుని మనస్ఫూర్తిగా కాయిన్ నిలబెట్టడానికి వెళ్తున్నాను మామ. సో చూడండి ఇక్కడ కూడా కాయిన్ నిలబెట్టే ప్లేస్ కూడా ఎంత నీట్ గా ఉందో, అంటే ప్రతిసారి కూడా కాయిన్ తో నిండిపోతుంది. ఇప్పుడు మాత్రం ఎవరు లేరు కాబట్టి చాలా నిశ్శబ్దంగా చాలా క్లీన్ గా ఉంది, కాయిన్స్ ఏం లేవు. సో అమ్మవారికి దండం పెట్టుకుని మరొకసారి నా ఎందు ఉండమ్మా అని చెప్పి అనుకుని కాయిన్ నిలబెడుతున్నాను మామ. సో చూడండి మన కాయిన్ నిలబడుతుందా నిలబడదా అనేది కామెంట్ చేయండి మామ. సో ట్రై చేస్తున్నా మనస్ఫూర్తిగా కాన్సన్ట్రేషన్ తో ట్రై చేస్తున్నా. ఖచ్చితంగా నిలబడింది మామ, మన కాయిన్ నిలబడింది మామయ్య. సో ఇంకో కాయిన్ ట్రై చేద్దాం. సో కాయిన్ నిలబడింది కదా, రెండో కాయిన్ ట్రై చేద్దాం. సో అది కూడా ప్రయత్నం చేస్తున్నా. ఇందులో కూడా మనం తెలుసుకోవాల్సింది అంటే మన ఏకాగ్రత, మనం ఏ పని మీద ఏకాగ్రత పెడతామో సో ఇక్కడ కూడా మనం అంతే ఏకాగ్రత పెట్టాలి. సో ఇక్కడ నేను నేర్చుకున్నదే మామ, మన పని మీద మనం ఏకాగ్రత పెడితే అది అయ్యేదాకా పట్టు వదలని విక్రమార్కుల్లాగా కసిగానే ఉండాలి, ఆ పని కంప్లీట్ అయ్యేదాకా అని నేను నేర్చుకున్నాను మామ. సో మీరు కూడా అలానే ఉండండి. ఫైనల్లీ మూడో కాయిన్ కూడా నిలబెట్టేశాను మామ. మూడో కాయిన్ కూడా నిలబెట్టేశాను. ఇంకా మనకు తిరగలేదు, మన ఎందే అమ్మవారు ఉంది. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతి ఇదిలో అమ్మవారు మన వెనకాల ఉంటుంది. మనకి ఎప్పుడు అమ్మవారి సపోర్ట్ ఉంటుంది మామ. సో మామ 3 steps గా ఫైనలైజ్ చేస్తున్నాను. ఈ వీక్ ముగ్గురిని కన్ఫర్మ్ చేసాం లక్కీ డ్రాలో. సో ఆ ముగ్గురి స్క్రీన్ షాట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తా. అండ్ 3 మాత్రమే తెప్పించాం, అవి దొరకట్లేదు, చాలా అరుదుగా ఉన్నాయి. 3 టెంకాయలు మాత్రమే తెప్పించాం. చూడండి ఇవి తీసుకెళ్లి ఆ వెండితో చేపించి జ్యువెలరీ దగ్గర ఇస్తున్నాం అనమాట, జ్యువెలరీ షాప్ లో ఇస్తున్నాను. సో ఈ సండే మాత్రం ముగ్గురికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది, మిగతా రిమైనింగ్ 6 ఉన్నాయి అనమాట. ఇంకా మీరు ఆ లక్కీ ఛాన్స్ ని పొందాలనుకుంటే ట్రై చేయండి మామ.